ఫ్రెండ్స్ ఇవి యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్. ఆల్మోస్ట్ ఒక 2 సంవత్సరాల నుంచి నేను వీటిని డైలీ అయితే యూస్ చేస్తూ ఉన్నాను. 2 years బ్యాక్ నేను దీన్ని 24-25,000 మధ్యలో అయితే కొన్నాను. దీని నా పేరు కూడా ఉంటుంది. ఇది యాపిల్ వెబ్సైట్ నుంచి కొన్నా నేను. దాని తర్వాత వెయిట్ చేస్తున్న యాపిల్ ఎయిర్పాడ్స్ ఏమైనా కొత్తగా వస్తే అప్గ్రేడ్ అవుదాం అని చెప్పేసి తర్వాత తీసుకొచ్చారు. సేమ్ ఇదే ఎయిర్పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్. ఇది లైట్నింగ్ పోర్ట్ తో వస్తుంది నేను వాడేది. ఇది వచ్చేసరికి టైప్ సి పోర్ట్ తో వస్తుంది. ఇదైతే నాది కాదు, మా టీమ్ మెంబర్ కొన్నాడు. రీసెంట్ సేల్స్ లో 16,500 రూపాయలకి వచ్చింది. నేను కొన్నది చాలా ఎక్కువ రేట్, 24,900 సంథింగ్ ఎంతో కొన్నా నేను. అండ్ ఇప్పుడు ఇంకొకటి కొత్తది లాంచ్ చేసింది యాపిల్. ఇవి ఎయిర్పాడ్స్ 4. సో వీటికి దీనికి సంబంధం లేదు. ప్రో మోడల్స్, ఇవి వచ్చేసరికి బేస్ మోడల్స్ అనమాట. సో వీటికి సంబంధం అయితే లేదు. కాకపోతే ఇది నాకు రివ్యూ పర్పస్ అయితే వచ్చింది, రివ్యూ చేయమని పంపించింది యాపిల్. అండ్ దీన్ని ఒక 1-2 days యూస్ చేసిన తర్వాత నేను స్విచ్ అయిపోదాం అనుకున్నా దీని నుంచి. ఎందుకంటే మెయిన్ రీజన్ ఇది లైట్నింగ్ పోర్ట్తో వస్తుంది కదా. ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఇబ్బంది అయిపోయింది. లైట్నింగ్ కేబుల్ కూడా నేను క్యారీ చేయాలి. ఇప్పుడు అన్ని మనకి టైప్ సి పోర్ట్తో వస్తాయి. ట్రావెల్ చేసేటప్పుడు ఫోన్స్ క్యారీ చేస్తాం, ట్యాబ్ క్యారీ చేస్తాను. సో అవన్నీ ఒకటే ఛార్జింగ్ కేబుల్తో ఛార్జింగ్ పెట్టచ్చు. దీనికోసం సపరేట్గా నేను లైట్నింగ్ కేబుల్ అయితే క్యారీ చేయాల్సి వస్తుంది. సో అందుకని దీనికి స్విచ్ అయిపోదాం అనుకున్నా. ఫస్ట్ 1-2 days యూస్ చేసిన తర్వాత ఒక 15 days దీన్ని యూస్ చేసిన తర్వాత మళ్ళీ నా ఒపీనియన్ మార్చుకున్నాను. మళ్ళీ నేను వీటికే స్టిక్ అయిపోయాను, నా పాత ఎయిర్పాడ్స్ ప్రో 2కి. ఎందుకు స్టిక్ అయిపోయాను వీటికి, ఇవన్నీ మనం వీడియోలో అయితే చూద్దాం. ఈ వీడియోలో మీరు ఎయిర్పాడ్స్ 4 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. ఒకవేళ మీరు ఇది కొనాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఫస్ట్ దీని బాక్స్ వచ్చేసరికి ఇలా వస్తుంది. యాపిల్ ఎయిర్పాడ్స్ 4ది చాలా చిన్నది. ఇక్కడ చూడొచ్చు, చాలా చిన్న బాక్స్ ఇది. బాక్స్ లోపల మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి అంతే, యూజర్ మాన్యువల్ ఇట్లాంటివి ఉంటాయి. ఈవెన్ టైప్ సి కేబుల్ కూడా బాక్స్ మీకు ఏం ప్రొవైడ్ చేయరు. జస్ట్ మీకు ఎయిర్పాడ్స్ 4 మాత్రమే వస్తాయి బాక్స్. ఇవి 2 మోడల్స్ లో వస్తాయి, ఎయిర్పాడ్స్ 4 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. ప్రజెంట్ నా దగ్గర ఉంది వస్తే ఎయిర్పాడ్స్ 4 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడల్. ఫస్ట్ దీనిలో నాకు నచ్చినవి చెప్తాను, తర్వాత నాకు ఎందుకు నచ్చలేదు, ఎందుకు నేను ఇవే యూజ్ చేయాలనుకుంటున్నాను దాని గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ దీనిలో నాకు నచ్చింది వచ్చేసరికి దీని సైజ్ చాలా చిన్నగా అయితే ఉంటుంది, చాలా కాంపాక్ట్ ఉంటుంది. ఈవెన్ ఎయిర్పాడ్స్ కూడా మీకు లోపల నుంచి ఓపెన్ చేసి చాలా చిన్నగా అయితే అనిపిస్తుంటాయి. అండ్ నెక్స్ట్ దీనిలో మీరు ఫిజికల్ ఓరియో పరంగా చూసినా కానీ కొన్ని చేంజెస్ నోటీస్ చేయొచ్చు ఎయిర్పాడ్స్ ప్రోతో కంపేర్ చేస్తే. దీనిలో మీకు పెయిరింగ్ బటన్ అయితే ఉండదు. చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇక్కడ ఎయిర్పాడ్స్ ప్రో చూస్తే మీకు పెయిర్ బటన్ అయితే ఉంటుంది, దీనికైతే ఉండదు. సో దీన్ని పేర్ చేయడం కూడా వెరైటీగా ఉంటుంది. సో దీనికోసం వీళ్ళు యాక్సిలోమీటర్ సెన్సార్ అయితే యూస్ చేస్తారు. సో దీన్ని పేర్ చేయాలంటే మీరు క్యాప్ ఓపెన్ చేయాలి. క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎయిర్పాడ్స్ మీ ఫోన్ లో డిటెక్ట్ అయితే, సో కనెక్ట్ చేసేటప్పుడు ఇదేం అడిగిద్ది అంటే జస్ట్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఒక 2 times ఇలా ట్యాప్ చేశారు అనుకోండి, ఎయిర్పాడ్స్ మీ ఫోన్కి అయితే కనెక్ట్ అయిపోతాయి. సో దీనిలో మీకు ఎటువంటి ఫిజికల్ బటన్స్ అయితే ఉండవు. అండ్ ల్యాన్ యాడ్ కూడా ఉండదు. మీరు ఎయిర్పాడ్స్ ప్రో చూస్తే మీకు ల్యాన్ యాడ్ అయితే ఉంటుంది. సో దీనికైతే అట్లాంటివి ఏమీ ఉండవు. బాటంలో మీకు టైప్ సి పోర్ట్, స్పీకర్ ఇవి కనిపిస్తున్నాయి. ఎక్కడైనా పోగొట్టుకున్నారనుకోండి ఫైండ్ మై యాప్ నుంచి మీరు దీని స్పీకర్ నుంచి సౌండ్ అయితే ఇవ్వచ్చు. సో మీరు కనిపెట్టవచ్చు, ఇంట్లో ఎక్కడ పెట్టి మర్చిపోతుంటారు కదా. సో కేస్కి అయితే స్పీకర్ అయితే ఇచ్చారు దీనికి. కాకపోతే దీనిలో U1 చిప్ అయితే లేదు, ప్రోలో ఉంటుంది, దీనిలో అయితే లేదు. దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను ప్రో గురించి వచ్చినప్పుడు. అండ్ ఓవరాల్ గా అయితే మాత్రం ఇది డిజైన్ మీకు చాలా మినిమలిస్టిక్ ఉంటుంది. మీరు బడ్స్ చూసినా కానీ బడ్స్ కూడా మీకు చాలా సింపుల్ డిజైన్ లో వస్తాయి. అండ్ వీటికి సిలికాన్ టిప్స్ కూడా ఉండవు. ఈ ప్రో మోడల్స్ చూస్తే మీకు సిలికాన్ టిప్స్ అయితే ఉంటాయి. కాకపోతే లాస్ట్ జనరేషన్ ఎయిర్పాడ్స్ 3తో కంపేర్ చేస్తే డిజైన్ కొద్దిగా చేంజ్ చేశారు. సో మీకు ఇయర్స్ లో ఇవి ఫిట్టింగ్ అయితే బాగున్నాయి. అండ్ దీంతో పాటు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎయిర్పాడ్స్ కి ఫస్ట్ టైం అయితే యాడ్ చేశారు. ప్రో మోడల్స్ లో ఉంది కానీ ఎయిర్పాడ్స్ కి అయితే లేదు. బేస్ మోడల్స్ కి దీనిలో ఫస్ట్ టైం యాడ్ చేశారు. కొన్ని ఫీచర్స్ లైక్ మీకు కేస్ కి వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. దీనికి కూడా దీనిలో మీకు ఇవి ఉంటాయి కదా, సిరి హెడ్ గెస్చర్స్ ఉంటాయి కదా. దీని గురించి షార్ట్ వీడియో కూడా చేశాను. సిరి హెడ్ గెస్చర్స్ లైక్ మీరు ఫోన్ కాల్స్ వస్తున్నప్పుడు సిరి మీకు అనౌన్స్ చేస్తుంది. ఒకవేళ మీరు కాల్ లిఫ్ట్ చేయాలనుకుంటే ఇట్లాంటి కాల్ లిఫ్ట్ అవుతుంది, లేదు కట్ చేయాలనుకుంటే ఇట్లాంటి కాల్ కట్ అవుతుంది. దీని గురించి షార్ట్ వీడియో కూడా చేశాను, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. అంతేగా దీనిలో మీకు స్పెషల్ ఆడియో కూడా ఉంటుంది విత్ హెడ్ ట్రాకింగ్. అన్ని ఫీచర్స్ అయితే దీనిలో మాక్సిమం ఇచ్చారు. సౌండ్ విషయానికి వచ్చినా కానీ సౌండ్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే దీనిలో కూడా మీకు ఇప్పుడు ఏదైతే ప్రో మోడల్స్ లో ఉన్న చిప్ ఉందో H2 చిప్, దాన్నే యూస్ చేశారు. అండ్ దీనిలో మీకు కొత్త యాంప్లిఫైర్ యూస్ చేశారు. అండ్ 11mm ట్రాన్స్డ్యూసర్ ఉంటుంది. ఏదైతే ప్రో మోడల్స్ లో వీళ్ళు సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశారో సో మాక్సిమం ఇంచుమించు అదే సిస్టమ్ మీకు దీనిలో కూడా చూస్తారు మీరు. సో మీకు సౌండ్ పరంగా మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది. లాస్ట్ జనరేషన్ ఒకవేళ ఎయిర్పాడ్స్ మీరు యూస్ చేస్తే బేస్ మోడల్స్, దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సౌండ్ క్వాలిటీ మీరు నాకు ఇక్కడ ఇండోర్ లో మీరు వింటున్నప్పుడు చాలా మంచి సౌండ్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. బేస్ బాగుంది, మిడ్స్ బాగున్నాయి, హైస్ బాగున్నాయి, బ్యాలెన్స్ సౌండ్ ఉంటుంది. మీకు ఎయిర్పాడ్స్ మీరు ఒకవేళ బడ్జెట్ లో ఏదైనా ఇయర్ ఫోన్స్ యూస్ చేసి 2,000 రూపాయలు 3,000 రూపాయలు, లేకపోతే ఆండ్రాయిడ్ సంబంధించి ఉంటాయి కదా, OnePlus బడ్స్ ప్రో ఉంటాయి, ఇట్లాంటివి మీరు యూస్ చేసి వచ్చారనుకోండి, ఇవి మీకు నచ్చవు, ఎయిర్పాడ్స్ మీకు నచ్చవు. ఎందుకంటే వీటిలో మీకు బేస్ అంత అనిపించదు. ఇది ఏంటంటే మరి ఓవర్ బేస్ అయితే ఉండవు, పర్ఫెక్ట్ ఉంటుంది. లైక్ అవన్నీ బ్యాలెన్స్ ఉంటాయి. సో బాగా నచ్చింది నాకు సౌండ్. ఇండోర్లో వింటున్నప్పుడు నాకు ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ మైక్ క్వాలిటీ కూడా బాగుంది. ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళకి మన వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది. ఈ మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు కానీ చాలా బాగా వినిపిస్తుంది. సో ఇవన్నీ ప్లస్ పాయింట్ బాగా నచ్చింది నాకు దీనిలో. కాకపోతే ఎందుకు నేను దీనికి స్విచ్ అవ్వలేకపోతున్నాను అంటే ఇప్పుడు ఆ రీజన్స్ చెప్తాను నేను. ఎయిర్పాడ్స్ ప్రో 2తో కంపేర్ చేసి దీనిలో ఏమేమి తగ్గుతున్నాయి వాటి గురించి మనం మాట్లాడదాం. అండ్ ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఎయిర్పాడ్స్ 4లో మీకు టచ్ కంట్రోల్స్ ఉంటాయి, ఎయిర్పాడ్స్ ప్రో 2లో కూడా ఉంటాయి. కాకపోతే
ఎయిర్‌పాడ్స్ 4లో మీరు ఓన్లీ ఈ టచ్ కంట్రోల్స్ యూజ్ చేసి మీరు సింగిల్ ప్రెస్ చేశారనుకోండి సాంగ్ పాజ్ అయిద్ది. మళ్ళీ సింగిల్ ప్రెస్ చేస్తే ప్లే అయితది. కాల్ లిఫ్ట్ చేయడానికి, కట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సాంగ్‌కెళ్ళాలంటే డబుల్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ సాంగ్‌కెళ్తారు. ట్రిపుల్ ప్రెస్ చేస్తే ప్రీవియస్ సాంగ్‌కొస్తారు. ఇవన్నీ దీనిలో ఉంటాయి మీకు ఎయిర్‌పాడ్స్ 4లో. మీకు ఎయిర్‌పాడ్స్ ప్రో 2లో కూడా ఉంటాయి. కాకపోతే మెయిన్‌ది ఒకటి మిస్ అవుతుంది ఎయిర్‌పాడ్స్ 4లో. వాల్యూమ్ కంట్రోల్ చేయలేం. ఎయిర్‌పాడ్స్ 4 మీరు యూజ్ చేస్తున్నప్పుడు మీరు వాల్యూమ్‌ని కంట్రోల్ చేయాలంటే చేయలేరు. అదే మీరు ఎయిర్‌పాడ్స్ ప్రో 2 తీసుకున్నారనుకోండి వాల్యూమ్ తగ్గించొచ్చు, పెంచొచ్చు. ఎయిర్‌పాడ్స్‌లో మీకు గెస్చర్ అయితే ఉంటది. ఇలా స్వైప్ అప్ చేస్తే వాల్యూమ్ పెరుగుతది. మళ్ళీ స్వైప్ డౌన్ చేస్తే వాల్యూమ్ తగ్గుతది. అది మీకు ఎయిర్‌పాడ్స్ 4లో మిస్ అవుతుంది. అండ్ ఇంకొకటి బ్యాటరీ లైఫ్. మీకు ఎయిర్‌పాడ్స్ 4లో మీకు బ్యాటరీ లైఫ్ 4 అవర్స్ వస్తది బడ్స్‌కి. అదే మీరు విత్ కేస్ అయితే 20 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తది. అదే మీరు ఎయిర్‌పాడ్స్ ప్రో 2 తీసుకుంటే బ్యాటరీ లైఫ్ మీకు బడ్స్‌లో 6 అవర్స్ వరకు ఉంటది. అండ్ విత్ కేస్ మీకు 30 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ వస్తది. సో బ్యాటరీ లైఫ్ పరంగా కూడా మీకు ప్రో బెటర్ ఉంటది. ఇది మీకు డైలీ యూజ్‌లో పెద్ద ఒక డిఫరెన్స్ ఉండదు గానీ, ఎప్పుడైనా మీరు ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువ బ్యాటరీ అయితే కావాల్సొస్తది మీకు బడ్స్‌కి. ఎందుకంటే అంతసేపు ప్లేన్‌లో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మూవీస్ ఇట్లాంటివి చూస్తుంటారు కదా! అట్లాంటి టైంలో ఖచ్చితంగా మీకు బ్యాటరీ లైఫ్ అడ్వాంటేజ్ అయితది ప్రో మోడల్స్‌లో. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ రీజన్ నేను స్విచ్ అవ్వకపోవడానికి ఇందాక చెప్పా కదా! బయటికెళ్ళినప్పుడు నాకు నచ్చలేదని చెప్పేసి. దీనిలో మీకు సిలికాన్ టిప్స్ అయితే ఉండవు. సీల్ అయితే పర్ఫెక్ట్ అయితే ఉండదు. అదే ప్రో మోడల్స్ మనకి సిలికాన్ టిప్స్ ఉంటాయి. సీల్ పర్ఫెక్ట్ ఉంటది మీరు పెట్టుకున్నప్పుడు. రన్నింగ్ ఇట్లాంటివి చేసేవాళ్ళనుకోండి. ఈ మధ్య రన్నింగ్ కూడా చేస్తున్నా నేను. రన్నింగ్ చేసేటప్పుడు నేను వాచ్ అని ఇదే తీసుకెళ్తాను. సో ఇవి పెట్టుకొని మనం పరిగెడుతున్నాం అనుకోండి. ఇవి అంత ఫిట్టింగ్ ఉండవు. ఇవి బయటకొచ్చేస్తున్నట్లు ఉంటాయి. అదే మనకి ప్రో మోడల్స్ అనుకోండి సిలికాన్ టిప్స్ ఉంటాయి కదా! ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంటాయి. రన్నింగ్ చేసినప్పుడు కూడా మనకి ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. సో అది కూడా నాకు బాగా నచ్చింది ప్రో మోడల్స్‌లో. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మీరు లైక్ ఇప్పుడు ఫ్యాన్ సౌండ్ కూడా మీకు దీనిలో వినిపిస్తది ఎయిర్‌పాడ్స్ 4లో. ప్రో మోడల్స్‌లో మీకు ఫ్యాన్ సౌండ్ వినిపించదు. చుట్టుపక్కల ఎవరైనా మాట్లాడుతున్నా కూడా మీకు ఎయిర్‌పాడ్స్ 4 పెట్టుకుంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నా గానీ వాళ్ళ మాటలు చిన్నగా వినిపిస్తా ఉంటాయి. అదే మీరు ప్రో మోడల్స్‌లో మీకు ఆ ప్రాబ్లమ్ అయితే ఉండదు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ పర్ఫెక్ట్ అయితే ఉంటది. నాకు ఏఎన్‌సీ పరంగా అయితే మాత్రం ప్రోయే బెటర్ అనిపించింది దీంతో కంపేర్ చేస్తే. అండ్ ఇంకొకటి సౌండ్ కూడా మీకు సీల్ బెటర్ ఉంటది కాబట్టి ప్రో మోడల్స్‌లో మీకు ఇవి ఫిక్స్ అయిపోతాయి. లోపలికెళ్ళిపోతాయి. కంప్లీట్ సీల్ ఉంటది ఇయర్‌కి కూడా. సో మీకు సౌండ్ క్వాలిటీ కూడా దాంట్లో మీకు కొద్దిగా బెటర్ అనిపిస్తుంటది. ముఖ్యంగా బేస్ ఇంకా దాంట్లో మీకు కొద్దిగా బెటర్ అనిపిస్తా ఉంటది. దీంతో కంపేర్ చేస్తే. ఓవరాల్‌గా దీనిలో మన సిలికాన్ టిప్స్ లేకపోవడం వల్ల 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఫిట్టింగ్, 2 ఏఎన్‌సీ అండ్ సౌండ్ క్వాలిటీ. మూడిట్లో కొద్దిగా ఇది బ్యాక్ అయితే వెళ్తది ప్రో మోడల్స్‌తో కంపేర్ చేస్తే. అండ్ కొన్ని సెన్సార్స్ కూడా మనకి వీటితో కంపేర్ చేస్తే ప్రో మోడల్స్‌తో కంపేర్ చేస్తే దీనిలో అయితే రిమూవ్ చేశారు. స్కిన్ డిటెక్షన్ సెన్సార్ ఉంటది. ప్రో మోడల్స్‌లో మీరు యూజ్ చేస్తున్నప్పుడు మీరు బయట తీశారనుకోండి స్కిన్ డిటెక్ట్ చేస్తది. స్కిన్ నుంచి బయటకొచ్చిందనుకోండి సాంగ్ పాజ్ అయితది. మళ్ళీ పెట్టుకుంటే ప్లే అయితది. సో కాబట్టి దీనిలో మీకు స్కిన్ డిటెక్షన్ సెన్సార్ లేదు ఎయిర్‌పాడ్స్ 4లో. కాకపోతే దాని ప్లేస్‌లో వీళ్ళు ఆప్టికల్ ఇన్ ఇయర్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇవి కూడా బాగానే పనిచేస్తున్నాయి. నాకైతే ఏం ప్రాబ్లమ్ అయితే అనిపించలేదు. ఇవి బయటకి తీసినప్పుడు కూడా సాంగ్ పాజ్ అవుతుంది. మళ్ళీ పెట్టుకుంటే ప్లే అవుతుంది. అండ్ ఇంకొకటి U1 చిప్ లేదు. సో మీకు దీనిలో U1 చిప్ ఉంటది ఎయిర్‌పాడ్స్ ప్రోలో. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే U1 చిప్ ఉండడం వలన మనం ఎక్కడైనా పడిపోయినాయి అనుకోండి ఇవి. మనం వీటిని ఎతకాలనుకుంటే మనం ప్రిసైజ్‌గా దాని లొకేషన్ అయితే తెలుస్తది మనకి ప్రోవి. దీనికి మనకి ప్రిసైజ్ లొకేషన్ అయితే తెలీదు. సౌండ్ అయితే వస్తది. రెండిటికి మీకు సౌండ్ అయితే వస్తది. సౌండ్ ప్లే చేయొచ్చు మీరు. వన్స్ మీరు మ్యాప్‌లోకెళ్ళి ప్రిసైజ్ లొకేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఫైండ్ మై నుంచి నీకు ప్రిసైజ్ లొకేషన్ వస్తది ప్రోకి. దీనికైతే అంత రాదు ఎయిర్‌పాడ్స్ 4. అండ్ ఫైనల్‌గా ఒకవేళ మీరు కొనాలనుకుంటే ఇంకొక మైనస్ ఏంటంటే ప్రైస్ దీనికి చాలా ఎక్కువ. ₹18,000 పెట్టారు దీని ప్రైస్. ₹17,900. చెప్పా కదా రీసెంట్‌గా సేల్‌లో ఇది ₹16,500 వచ్చింది ప్రో. దీనికంటే చూసారు కదా చాలా అడ్వాంటేజెస్ అయితే మీకు ప్రోకి ఉన్నాయి. దీంతో కంపేర్ చేస్తే ఇది ₹16,500 వచ్చింది సేల్‌లో. ఇప్పుడు మళ్ళీ ₹24,000 వెళ్ళిపోయింది ఇది. మళ్ళీ ఫ్యూచర్‌లో మేబీ తక్కువ రేట్‌కి అయితే రావచ్చు. దీనిలో మీకు ఏఎన్‌సీ లేకుండా కూడా మీకు ₹12,900 వస్తున్నాయి. అవి కూడా చాలా ఎక్కువ ప్రైస్. ₹13,000 పెట్టి ఏఎన్‌సీ లేకుండా యూజ్ చేయడం కూడా కష్టమే. ఫైనల్‌గా ఒకవేళ మీరు ఇప్పుడు ఎయిర్‌పాడ్స్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం నా వరకైతే మాత్రం ప్రెజెంట్ అయితే మాత్రం ఎయిర్‌పాడ్స్ ప్రో బెటర్ అనిపించినాయి నాకు సెకండ్ జనరేషన్. కాకపోతే ప్రెజెంట్ ప్రైస్ ఎక్కువ ఉంది. వెయిట్ చేయండి. సేల్స్ టైంలో ఒకవేళ 16,000 17,000 వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది చాలా మంచివి. ఒకవేళ ఇవి 10,000 అట్లా వస్తే మాత్రం కన్సిడర్ చేయొచ్చు. ఇది ఓవరాల్‌గా ఎయిర్‌పాడ్స్ 4 రివ్యూ అయితే. వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.